ప్రసంగాలు అయితే అక్కడ కుదరదు, బైబిల్ చదవటం మాత్రం ఉంటుంది అక్కడ. కొంచెం గట్టిగా చెప్పండి, పక్కన మైక్ ఉంది. ప్రసంగాలు చెప్పేది ఫాదర్ అనమాట. మాస్టర్ ఏం చేస్తారు, ఫాదర్ గారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. కావాలంటే వాక్యాన్ని చదువుతారు, అంతే, బైబిల్ చదువుతారు. సరే, ప్రైజ్ ద లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా టైం అయింది కదా, మాస్టర్ కూడా జపమాల అయింది, చాలా టైం అయింది. నేను ఎక్కువ సేపు ఏం చెప్పను, 9 అయింది, అరగంట చెప్పండి. కొంచెం సేపు చెప్తాను నేను, కాకపోతే మీరు ఆసక్తి వినాలి. అయితే మనకి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కదా, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు గట్టిగానే చేద్దాం, మన శక్తి కొలది. దేవుడు మరి ముఖ్యంగా దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు, దేవుని సమాజంలో దేవుడు తప్పనిసరిగా ఉంటారు. మరి ఇక్కడ మన దేవుని సమాజం కనుక మనం ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన అందు ఉన్నారు. అవునా? ఎలా అని చెప్పిస్తానంటే, దివ్య సప్రసాదం అనేది యేసుప్రభు యొక్క శరీర రక్తాలు, అవి తీసుకునేటప్పుడు మనం విశ్వాసం తీసుకుంటాం. ఇలానే ఒక బలహీనురాలు ఏం చేసిందంటే, బలహీనుడు ఆ యొక్క రొట్టె శరీరం ఎలా అవుతుందని చెప్పేసి ఆ గురువు అందించిన ఆ యొక్క అప్పాన్ని తీసేయంట. బయటికి తీసినప్పుడు అది మాంసపు ముద్దలాగా వచ్చింది. ఎలా వచ్చింది? మాంసపు ముద్దలాగా వచ్చింది, రక్తంతో కూడిన మాంసం ముద్దలాగా వచ్చింది. ఏంటిది? అప్పం అన్నమాట. చూసారా? అందుకని దేవుని సమాజంలో దేవుడే ఉంటాడు. అవునా? ఇప్పుడు మీరందరికీ తెలుసు, మీరు చాలా బైబుల్ కథలు విన్నారు, అనేక ప్రసంగాలు విన్నారు, చాలా సినిమాలు చూస్తుంటారు కదా. సినిమాలు చూసినప్పుడు దేవుని విశ్వసించిన బిడ్డలందరూ ఎలా ఉన్నారు? ఒక రకంగా ఉంటారు, విశ్వసించిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఎవరైతే విశ్వసించారో వాళ్ళకి శాంతి సమాధానాలతో ఉంటుంది, ఎవరైతే విశ్వసించిన వాళ్ళు అశాంతితో ఉంటారు. మరి పదాకిలో మరి మోషే కూడా ఇచ్చినప్పుడు ఒక వర్గం ఏం చేశారు, దేవుని అంగీకరించారు, ఒక వర్గం చేశారు, తాగారు, తిన్నారు, వ్యభిచారం చేశారు, కత్తులతో కోసుకున్నారు, వాళ్ళ శరీరాన్ని హింస పెట్టుకున్నారు. కానీ దేవుని బిడ్డలు అలా చేసుకోలే. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, తేజస్సుగా ఉన్నారు అన్నమాట. కనుక దేవుని సమాజంలో దేవుడు ఉంటాడు కనుక ఇక్కడ ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఇక్కడ ఆ విశ్వాసంతో ఉండండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఒక పాట 2 వచనాలు పాడుకుని మళ్ళీ అందరికి వచ్చిన పాటే అందరూ పాడండి గట్టిగా. తర్వాత వాక్యం 10 పావు గంట అలా చెప్పుకుందాం. అది చూడండి, అందరికి ప్రార్థనా శక్తి కావాలయ్యా, ప్రార్థనా శక్తి కావాలి. ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలం, ప్రార్థన ద్వారానే. ప్రార్థన లేకపోతే సాధించవు. సైనికుడు నాకు ఆయుధం కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సైనికుడికి ఏం కావాలి? ఆయుధం కావాలి జయించాలంటే. అది పూర్వం అయితే రాజులు కత్తులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడైతేనే తుపాకులు తీసుకుంటున్నారు. అవునా? వెపన్స్ లేకుండా జయించలేం. మనకి ఇక్కడ వెపన్ ఏంటి? ఇక్కడ వెపన్ ఏంటి? మనకి ఆయుధం ఏది? మనకి ఇక్కడ జపమాల అంటే ప్రార్థన కావాలి. ప్రార్థనే ఆయుధం. ప్రార్థన లేకోకుండా ఈ బైబుల్లో ఎవరో ఏం సాధించాల. మొదటి నుంచి చూసినట్లయితే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మీరు దిక్కులు దొరకండి. ప్రవక్తలందరూ ప్రార్థన వల్లనే జయించారు. సరే, ప్రార్థన వల్లనే జయించారు. మోషే ఇజ్రాయెల్ ప్రజలందరూ నడిపించాడంటే ప్రార్థన వల్ల నడిపించాడు. ప్రార్థన లేకోకుండా ఏమి లేదు. ఏరియా ప్రార్థన ద్వారాగానే నడిపించాడు అనమాట. ప్రార్థన లేకుండా ఏం జయించలేదు. వాళ్ళు రాజులైతే ఆయుధాలు పట్టుకున్నారు, ఈయన ప్రార్థన చేశాడు. యోషువ అయితే ప్రార్థన చేశాడు, ఊరిని గోడలు పడిపోయినాయి, సైన్యం అంతా పారిపోయాడు. అవునా? మనకు ఆయుధం ఏంటిది? క్రైస్తవుడికి ప్రార్థనే. ప్రార్థన లేకపోతే ఒట్టిదే. నీళ్లు లేని కొండ, నూనె లేని బుడ్డే, వెలుగు లేని దీపం. అర్థమైందా? ఎవరైనా ప్రార్థన లేకపోతే, ఇప్పుడు నువ్వు కొండదనుకోండి, కొండ వల్ల ఉపయోగం ఏంటి మనకి? దాని మీద నీళ్లు నింపుకుంటాం. అవునా? నూనె పోయాలి. దేనిలో పోస్తాం? ఒక బాటిల్లో పోస్తాం. అవునా? లేకపోతే కింద పోస్తామా? కుదరదు కదా.
దాని బాటిల్లోనే పోయాలి. అందుకని చేసి ప్రార్థన లేని జీవితం వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అది ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. అవునా? విశ్వాసంతో మరి అనేక మంది స్త్రీలు ప్రార్థన చేశారు. మీరు ఒకరు చెప్పండి ఎగ్జాంపుల్గా. ఇజ్రాయేల్ ప్రజలు ఒక ఆమె రక్షించింది. ఎవరామా? ప్రార్థన చేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ రక్షించింది. ఎవరామే? తెలుసా ఎవరన్నా? అది చెప్తారు, కాకపోతే మనం ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. అవునా? ఎవరు? ఇస్తారు. వెరీ గుడ్. ఎవరమ్మా? ఇస్తారు. వెరీ గుడ్. ఎవరు చెప్పినవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనస్సు నిండిన దాన్ని బట్టే మాట్లాడతాం. ఏదైనా సరే మనసులో మనది ఏదైతే నింపుకుంటాం అదే ఉంటుంది. వాక్యం మాస్టర్ చెప్పారు అనుకోండి, ఇన్ని రోజులు బట్టి చెప్పుకుంటూ వస్తున్నారు, వారాలు బట్టి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమి నింపుకోవాలి హృదయాల్లో? ఏమన్నారు అక్కడ? సరే పర్లేదులే, లేపని పర్లేదు, కానీ నాకు సైలెంట్గా ఉంటేనే ఇష్టం, డిస్టర్బెన్స్ లేకపోకుండా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ ఆ యూదులు ఎలా కాపాడగలిగింది? ప్రార్థన ద్వారా కాపాడింది. ఆమె కత్తులతో యుద్ధం చేయలా, బల ప్రయోగం చేయలా. ఏం చేసింది? ప్రార్థనే. ఇప్పుడు మన ప్రజలందరినీ కాపాడిపోయినా, మన గ్రామం అంతటి కాపాడకపోయినా, మన సంఘం అంతటిని కాపాడిపోయినా, మనల్ని మనం కాపాడుకోవాలి. దేని ద్వారా కాపాడుకోవాలి? ప్రార్థనే. ప్రార్థన లేకపోతే వ్యర్థం అన్నమాట. ప్రార్థన లేకపోతే ఏమీ చేయలేం. ఏ పనికి వెళ్ళినా ముందులో ప్రార్థన చేసుకోవాలి, లేకగానే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మీరు ఏమి తెలవనట్టుగా ఉండొద్దు, ఏమి తెలవని వాళ్ళకి లాగా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే మనం అంతా ఆది క్రైస్తవులం కదా. అవునా? ఏమి తెలవనట్టుగా ఉండకూడదు అనమాట. ముద్దుల్లాగా ఉండకూడదు, రాళ్ళలాగా ఉండకూడదు. ఓకేనా? తెలిసింది చెప్పాలి, అది తెలిసిన వాటిని చెప్పాలి. అవునా? వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల మనకి స్వస్థత వస్తుంది అనమాట. అవునా? ఎవరైనా పెద్ద గొప్ప వాళ్ళు ఎవరు అవలేరన్నమాట. అవునా? ఒక పాట పాడే అతను ఉన్నాడు, ఒక ప్రసంగికుడు ఉన్నాడు. అతను చెప్పగా ఏమవుతుంది? ప్రసంగం వస్తుంది. పాడగా ఏమొస్తుంది? పాట వస్తుంది. చేయగా ఏమవుతుంది? ప్రార్థన, విశ్వాసం నడుపుతాం అనమాట. అందుకని చెప్పేసి అని రాళ్ళలాగాను బండలాగా మనం ఉండకూడదు. అవునా? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. అందరూ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఈ బైబిల్ వాక్యంలో లోక సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవండి. లోకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. ఎవరు చదవగలుగుతారా? యేసు జన సూచక్రియ. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమందు నజరేతు నగరుకు పంపెను. గబ్రియేలు దూతను గలిలయ సీమనందని నజరేతు నగరుకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు వివాహము చేయబడిన కన్య యొద్దకు పంపబడిను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తిని ఆవరించును. అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్లిపోయేను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులు, మీరు ఈ వాక్యాన్ని విన్నారు. నేను చదివిన వాక్యాన్ని మీరు విన్నారు. ఏమన్నారు మీరు? ఇందులో నేనేం చదివాను, మీరేం విన్నారు? చెప్పండి ఒకసారి. నేనేం చెప్పాను? మరియమ్మ గారు ఎవరో ఎవరికి ప్రదానం చేయబడింది అంటే ఏమే? మరియమ్మ గారికి యేసు ప్రదానం చేయబడింది. ఇంకా వివాహం అయితే కాలేదు. ఆ సమయాన మరి దేవుడు పంపటం, ఏమికి ఒక శుభవచనం చెప్పటం జరిగింది. కానీ ఆమె ఏమంది? నేను పురుషుని, మరి ఈ యొక్క లోకరీతిగా స్త్రీ పురుషుల కలయిక వల్లనే మరి ఈ యొక్క గర్భం అనేది వస్తుంది. కానీ ఏమికి మరి పురుషుని ఎరగదు కదా, ఎరగను కదా, నాకు మరి యొక్క శిశువు అలా జన్మిస్తారని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు ఆయన ఏమన్నా, దేవదూత ఏముంది, ఏం చెప్పింది? ఆమె ఎలిజబెత్తమ్మ, ఆమె చుట్టం ఒక ఎలిజబెత్తమ్మ ఉంది. ఆమెకు వయసు అంతా మళ్ళింది, వయసు మళ్ళీపోయింది. అంటే అన్ని ఉడికిపోయినాయి అనమాట, ముసలాం అనమాట. ఆమె గర్భం ధరించి 6వ మాసం అని చెప్పేసి అని దేవదూత చెప్పింది. అవునా? మరి ఇది మానవునికి సాధ్యమా? కాదు. మానవునికి సాధ్యం కాదు. అన్ని ఉడికిపోయిన తర్వాత మనం చేస్తాం, ఒక కర్ర పట్టుకుంటాము, లేకపోతే ఏదో సపోర్ట్ లేకుండా మనం నడవలే ఉంటాం. అన్ని ఉడికిపోయిన తర్వాత ఏం చేయడం. కానీ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏదైనా చేయదలుచుకుంటే అది సమస్తము సాధ్యమే. అప్పుడు ఆమెకి 6వ మాసం, ఈ దేవునికి అసాధ్యమైంది లేదని చెప్పేసి అంటే అప్పుడు ఏం చెప్తారు ఆయన? పరిశుద్ధాత్మ నీపై వచ్చినప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావని చెప్పేసానని అన్నప్పుడు ఏమేం చేసింది? అంగీకరించింది. దేవుని యొక్క దేవదూత యొక్క మాటని, దేవుని మాటనే అంగీకరించింది. అంగీకరించి ఇక్కడ ఏమంటుంది? 38 అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవుడు ఏదైనా అనుగ్రహాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించాలి. అవునా? అంగీకరించినట్లయితే మరి దాన్ని మనం సేదనుభవ పొందుతాం అనమాట. అది మరి మంచి కానీ చెడే కానీ, కష్టంగా అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు అనమాట. దాన్ని అంగీకరించినప్పుడు ఏమవుతుందంట? ఫలితం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఇలా గర్భం ధరించినప్పుడు ఆమెకి జనరల్గా లోకరీతికి ఏముంటుంది? అవమానాలు వస్తాయి కదా. పెళ్లి కాల, వివాహం కాకుండా గర్భం ధరిస్తే ఏమవుతుంది? యవన స్త్రీలు లోకరీతికి ఎలా ఉంటుంది? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి మరి అట్లన్నీ భరించాలి. అవునా? భరించాలి. మరి భరించాలంటే ఎవరు కావాలి? మనం ఆ అవమానాలు భరించాలంటే మనలో ఏముండాలి? చాలా మంది చనిపోతున్నారు.
తట్టుకోలే చనిపోతున్నారు, పురుగు మందులు తాగుతున్నారు, ఏంటంటే చెరువులో దూకుతున్నారు, నదువులు దూకుతున్నారు, మరి బస్సులకి ఏంటంటే రైలుకి ఎదురెళ్ళిపోతున్నారు. దేనికని? ఎందుకు గురించి వెళ్తున్నారు? భరించలేక. అవునా? ఎందుకని భరించలేకపోతున్నారు? ఆ వాళ్ళలో దేవుని యొక్క ఆత్మ లేదు కనుక భరించలేకపోతున్నారు. మరి తల్లి మరి అది భరించిందని చెప్పేసి అంటే దేవుని యొక్క ఆత్మ ఆమెలో ఉంది కనుక ఆ యొక్క అవమానాలు, ఆ బాధ అనేది, ఆ యొక్క కష్టం అనేది ఎవరు భరించారు? పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నేను జనరల్ గా చాలా దగ్గర విన్నా, చాలా మంది దగ్గర విన్నా నేను. హలో గోపర్గూడెం ఏంటి? ఫోన్ చేసి చెప్పు. నీ పేరేంటమ్మా? బలుకూరు సుగుణం వాళ్ళ దగ్గర ప్రార్థన, బలుకూరు సుగుణం గారి దగ్గర ప్రార్థన. అది మనోళ్ళ ఇంటి అనమాల. తెలుసులే, ఈ ఊరు ఆమెగా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని విశ్వసించకపోవటం వల్ల, ప్రార్థన చేయకపోవటం వల్ల, దేవుని యొక్క ఆ యొక్క శక్తిని మనం పొందకపోవటం వల్ల అనేకమైన టెన్షన్స్కి, ఒత్తిడికి గురవుతున్నాం. అవునా? ఒత్తిడికి గురైనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం మనకే తెలియదు. అవునా కాదా? సహజంగా మనకు బాగా ఒత్తిడి వచ్చింది అనుకోండి, ప్రెషర్ వస్తుంది మన మీద. ఏం చేస్తాం? మన పిల్లల్ని ఇష్టం వచ్చి కొట్టేస్తాం తప్పు చేయకపోయినా. మనం బాగా ఒత్తిడిలో ఉన్నాం, టెన్షన్లో ఉన్నాం, చాలా కష్టాలు ఉన్నాం. మన పిల్ల వచ్చి అమ్మ అందనుకో, మనం ఏం చేస్తాం? పసిపిల్లని ఎరక్కొట్టేసేస్తాం. కానీ ఎవరు తప్పది? పిల్ల తప్పు కాదు, అది మన తప్పు. కానీ ఆ ఒత్తిడిలో కూడా మనం మరి తట్టుకోగలగాలంటే ఎవరు కావాలి మనకి? పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి. లేకపోతే ఏవేవి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఏమవుతుందంతా వెళ్ళిపోతారన్నమాట. ఇష్టం ప్రవర్తిస్తే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది ఉన్నారు, వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. మా 43 సంవత్సరాలు చచ్చిపోయాడు మా ఇంటి ఎదుర. టెన్షన్ తట్టుకోలేక భార్య వెళ్ళిపోయేసరికి తాగి పొట్లాలు తిని అన్నం తినకోకుండా చచ్చిపోయాడు అంతే. అర్థమైందా? కానీ దేవుడు నియమించిన దినములట ఎవరైతే దేవుని ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ, అబ్రహాంలాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా జీవిస్తారో ఒక వెలుగ్గా మన కుటుంబానికి మన వెలుగ్గా ఉండాలి. మన పిల్లలు ఎప్పుడు మారుతారు? మన వెలుగ్గా ఉంటే మన పిల్లలు వెలుగ్గా ఉంటారు. మన చీకటి అయితే మన పిల్లలు చీకటి అయిపోతారు. అవునా? ఇప్పుడు సైతాన్ ఉంది, లూసిఫర్ ఉంది, దాన్ని ఎలా చూపిస్తాం మనం? ఎగ్జాంపుల్గా నాకు సైతాన్ దర్శనం వచ్చింది, ఎలా చెప్పగలుగుతాం? నాకు సైతాన్ కనపడింది అంటాం. ఎలా కనపడ సైతాను? చక్కగా నిర్మలమైన దీంతో ప్రకాశంగాను, తర్వాత అలా కనపడుతుంది అన్న. దేవం ఎలా కనపడద్దా? దేవం ఎలా కనపడుతుంది? చీకటితో కనపడుతుంది, భయంకరంగా కనపడుతుంది. అవునా? అలా అయిపోతాను. ప్రతి మానవుడు కూడా అలా అయిపోతాడు. ఎవరైతే విన్నారో దేవుని మాట, ఎవరైతే విన్నారో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే వినలేదో, ఎవరైతే తోసేశారో, నోవాకు జల ప్రళయంలో ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఇట్లా మంచి ఎండలు కాస్తాయి. ఎలా ఎండలు కాస్తాయి? బాగా తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, అస్టోడ్ చేస్తున్నారు. వీడు పిచ్చోడండి, వీడు వాడే కడుతున్నాడండి, అవి చేస్తాను, ఇది చేస్తాను చెప్పేసి అని ఎగతాళి చేశారు. దేవుడు ఆజ్ఞించాడు 40 దినాలు మరి వర్షం కురిపించాడు. అడిగాడు, వాడు తయారైపోయింది అన్నాడు. ఇక జంతువులు, మనుషులు, పక్షులన్నిటి పంపించాడు దేవుడు. మీరు ఆ వెంకటేశ్వర కాకండి. పంపిస్తే ఏమైంది? క్లోజ్ చేశాడు, డోర్స్ అని క్లోజ్ చేసి లెక్క రాశాడు అంతా. ఈ నీళ్ళు అటు వెళ్ళకోకుండా, ఆ నీళ్ళు లోన్ తీయ రాకోకుండా రాశాడు. ఇక 40 దినాలు పగలో రాత్రుల్లో వర్షం పడింది. ఏమడింది? వాళ్ళందరూ వచ్చేసి అయ్యా మేము కూడా వస్తామయ్యా, నో అని చెప్పేసి అన్నారు. వీళ్ళ మాట ఆయనకి వినపడుతుందా? వినపడిందా? వినపడదేక. మన జీవితాలు కూడా అంతే. తలుపు పుట్టాము, జీవించాము, పెరిగాము, చచ్చాము, అంతే. అంతవరకే.
దానికి అర్థం ఉండదు అనమాట. అది ఇక తర్వాత ఏముంటుంది, నరకం ఉంటుంది అనమాట. ఏమిటి తర్వాత నరకం ఉంటుంది. అర్థమైందా? దేవుని యొక్క బిడ్డలో ఆ యొక్క మొహాలు ప్రకాశంగా ఉంటాయి. ఎలా ఉండాలి? ప్రకాశంగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అవునా? ప్రొటెస్టెంట్ చూస్తాను అనుకో, వీళ్ళు ప్రొటెస్టెంట్ చూడరా, వీళ్ళు సిఎస్ఐలు అంటారు. ఎలా ఎలా అనగలుగుతాం మనం? ఎలా అనగలుగుతున్నాం మనం? వీళ్ళు ప్రొటెస్టెంట్ వాళ్ళు అండి, వీళ్ళు సిఎస్ఐలు అండి, వీళ్ళు ఏదో అల్లు ప్రార్థన వాళ్ళు అండి అని అంటాం. మనమే అంటాం. ఎలాగా గుర్తించగలుగుతున్నాం మనం? వాళ్ళ యొక్క వేషధారణ బట్టి కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క నడకను బట్టి కానీ, ఆ మోకాల యొక్క ఫోకస్ని బట్టి కానీ అలా మనం చెప్పగలుగుతున్నాం. అవునా కాదా? వాళ్ళు ఏదన్నా శోధన వచ్చిన దానికి ఏం చేస్తారు? వాళ్ళు గబగబా అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తారు. అవునా? కొబ్బరిని ప్రార్థన చేపిస్తారు. ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేస్తారు. ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేపించి ఆయన చాలా గౌరవిస్తారు. అవునా కాదా? అవునా? దేవుడు ఏం చెప్పాడంటే, ఈ యొక్క శిష్యులు పంపించాడు, మీరు ఏదైతే గ్రామానికి వెళ్తారో, ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తారో ఆ గ్రామం అంతా అయిపోయే వరకు ఆ గృహాన్ని ఉండి నువ్వు వెళ్ళేటప్పుడు ఆ గృహాన్ని ఆశీర్వదించి దేవుని పేరు దీవించమన్నాడు. అవి దీవించబడుతుంది. ఎవరు వచ్చినప్పుడు? దైవజనుడు వచ్చినప్పుడు. ఎవరు వచ్చినప్పుడమ్మా? దైవజనుడు. ఏలి వెళ్తున్నాడు, ఒక వెధవరాలన్నమాట, ముళ్ళు అదేంటి పొలం ఏరుకుంటుంది. వెళ్తే ఏమన్నాడు? తర్వాత మాట్లాడుకుంది. కానీ మాటలు చాలా మంది వస్తాయి మనకి. ఎందుకంటే అలా మాట్లాడగాక పూజలో కూడా మాట్లాడితే నేను ఊరుకోను. ఉపయోగం అరగంటలో ఏం చెప్తున్నాం మేము? ఇప్పుడు ఏం చెప్పామా? ఏలియా గారు ప్రయాణం కాదు మాట్లాడు. ఏం చెప్పాము మేము అక్కడ? ఇంటేగా చెప్తా వినాలి. ఏలియా గారు వెళ్తా ఉన్నాడు. ఆయన అన్నాడు, ప్రభువా, ఈ ప్రజలంట్లా మా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు, మాటలు చెప్పండి, నీ మాటలు ఏం లేవు అక్కడ, నీ విధానమే లేదు అక్కడ. కనుక 3.5 సంవత్సరాల వరకు కూడా భూమి మీద వర్షమే గాని మంచు కూడా కురవద్దని ఆజ్ఞాపిస్తారు. ఎవరికి? దేవుని అడుగుతాడు. ఆ 3.5 సంవత్సరాలు చెబుతున్నామా, వర్షం కాదు కదా, మంచు కూడా పడలా, పంటలు లేవక ఎండిపోయింది. మనుషులు బీక్ తింటారు, పక్షులు, పశువులు, కుక్కలు, నక్కలు ఏదుంటే తినేస్తాయి, పావులతో సహా తిని మారేస్తారు. ఇంకేం లేవక ఇక పిల్లల్ని వంతులేసుకుంటున్నారు తినటానికి. అలాంటి సమయంలో ఏలియా నడిచి వెళ్తా ఉంటుంటే ఒక విధవరాలన్నమాట, సూర్యమిరాలని విధవరాలు పొలం ఏరుకుంటా ఉంటాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఈయనేమన్నాడు, అమ్మా నాకు కొంచెం రెట్టే కొంచెము నీళ్ళు ఇవ్వని చెప్పేసి అడుగుతాను. ఆమె ఏమంటది? ఏమంటదమ్మా? గుడిలో కొంచెమే నూనె ఉంది, మరి ఆ గిన్నెలో కొంచెమే పిండి ఉంది. ఈ పొలం తీసుకెళ్లి ఆ రొట్టెని కాల్చుకుని తిని చనిపోదాం అనుకుంటున్నామయ్యా అంది. దైవజనుడు అన్నసరికి ఆమెకు అర్థమైంది. అప్పుడు ఏంటాడు, మళ్ళీ వర్షం పడి ఆ భూమి ఫలించే వరకు కూడా నీ యొక్క బుడ్డిలో నూనె తరగదు, నీ గిన్నెలో పిండి తరగదు, ముందు నాకేసి ఇమ్మంటాడు. అప్పుడేం చేస్తామే? అంగీకరించిందా లేదా? మరి ఇదే మీరు దేవునికి కావాల్సిందేంటి? ఇదే ఈ బుడ్డిలో నూనె, ఈ బుడ్డిలో పిండే, ఈ బైబిల్లో ఉన్న వాక్యమే పిండి, ఈ బైబిల్లో ఉన్న నీరే దేవునికి కావాల్సింది. అర్థమైందా? అంగీకరించింది. అప్పుడేం చేసింది? ఆ రొట్టె ఇచ్చింది, ఆ నీరు ఇచ్చింది. ఆ వర్షం పడి మరి భూమి అంతా ఫలించే వరకు కూడా ఆమె యొక్క గిన్నెలో పిండి తరగలేదు, ఆ బుడ్డిలో నూనె. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరీ తల్లి ఏమందంటే, ఎంత అవమానం నాకు తెలుసు, కన్యకైన మరీ తల్లి నీ మాట చొప్పు నాకు జరుగునుగాక. ఎంతమంది నిందించారు, ఎంతమంది గేలి చేశారు. నోవా కాలం లాగా, జలప్రళయం లాగా, మరి అగ్నిగాధకాలు కూర్చి ఎవరి కాలంలో అగ్నిగాధకాలు కూర్చి? సొదొమ గొమొర్రాలో, లోతు కాలంలో. ఎవరి కాలంలో? అప్పుడు కూడా అంత భయంకరంగానే ఉంది. ఆ ఒక్క లోతు కుటుంబం ఒక్కటే విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ ఒక్కడే ఆ కుటుంబం వెలిగించబడింది, వాళ్ళ హృదయాలు వెలిగించబడి ఆ యొక్క పట్టణం మొత్తం చీకటి అయిపోయింది. సైతానులాగా అయిపోయారు, రాక్షసులాగా అయిపోయారు అనమాట. అర్థమైందా? ఆ కుటుంబం ఒక్కదాన్ని దేవుడు ఆడతా పడితే వెళ్ళిపోయి వాళ్ళని బలంతంగా తీసుకుని బయటికి తీసుకొచ్చేసాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? బయటికి తీసుకొచ్చి. ఎందుకని? వాళ్ళ యొక్క ప్రజలు ప్రవర్తన భరించారు.
అవమానాలు భరించారు, నిందలు భరించారు, ఇలా హింసించి ఉంటారు. ఆయనకి 2 కూతుళ్ళు ఉన్నారు. ఎంత హింస చేశారు, ఎంత బాధ పెట్టారు ఆ రోజుల్లో. అయినప్పటికీ అవన్నీ భరించాడు ఎవరు? లోతు గారు. చివరికి ఏమైంది? ఆ కుటుంబాన్ని ఒక్కనే దేవదూతలను పంపించి త్వరగా బయట తీసుకొచ్చేసాడు. ఆ కుటుంబం ఒక్కటే రక్షించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే, మన సంఘం వదిలేసాయి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలా లేదా? రక్షించుకోవాలా? మన కుటుంబంలో మన పెద్దలు మనం వెలుగుగా ఉండాలి. మన కుటుంబంలో మనం వెలుగుగా ఉంటే ఆ వెలుగు మన బిడ్డల మీద పడుతుంది. మనం ఏదైతే చేస్తామో మన బిడ్డలు అదే చేస్తారు. మరి తల్లి ఎలా చేసింది? అంగీకరించింది. అవమానాలు, బాధలు, కష్టం చాలా వచ్చి ఉంటాయి. అది భరించబట్టి ఆమె ఏమైందమ్మా? ధనిరాలైంది. చూడండి ఇక్కడ 48వ వచనం చూడండి. ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయము 45వ వచనం చూడండి. నా ఆత్మ దేవుని యందు ఎన్నో వచనం అది? సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యరాలని పిలిచేదరు. ప్రైజ్ ది లార్డ్. తరతరముల వారు ధన్యరాలని. ఇది ఎక్కడుంది? ఈ మాట ఎక్కడుంది? ఈ మాట ఎక్కడుంది అమ్మా? జీవగ్రంథంలో ఉంది. ఏ గ్రంథంలో ఉంది? ఇది జీవగ్రంథం. ఇది నువ్వు రోజు చదివినా సరే కొత్తగా ఉంటుంది. ఏమన్నాడు దేవుడు? ఆ యొక్క సమరయ స్త్రీని నువ్వు ఆ నీతిలో నీళ్లు తోడుకుని తాగుతున్నావు. నువ్వు రోజు తోడుకోవాలి, దప్పికొంటావు. నేనిచ్చే నీరు నీకు ఇక దప్పికొనదు. నేను కనుక ఇచ్చే నీరు నీకు దాహమేదు, దప్పికొందో అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ఇది ఆయన యాకోబు అబ్రహాం మా పితృలకు తవ్విన బావిది, అప్పటి నుంచి మేము తోడుకుంటానున్నాం, తాగుతాను, దప్పికొన్నాం. కానీ నువ్వు ఇచ్చేది మరి ఎలా ఇదవుద్దని చెప్పేసి అన్నప్పుడు ఆమె గురించి ఒక వృత్తాంతం చెప్తాడు ప్రభు. అవునా? నీకు వివాహం అయిందా అంటే వివాహమైంది. మరి నువ్వు అన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి నువ్వు పలానా చెప్పేసరికి అప్పుడు వెంటనే నువ్వు మామూలు వాడు కదా, నువ్వు దేవుడి కుమారుడు, నువ్వు పరలోకం నుంచి వచ్చిన దేవుడి కుమారుడు. ఆమె గబగబా వెళ్ళిపోయి అందరూ చెప్పింది అనమాట. అంటే ఏంటి? దేవుడిచ్చే నీరేంటిది? జీవజాలం. ఇది మనుషుల్ని బ్రతికించేది, మనుషుల్ని బ్రతికించేది. ఎడారిలో బ్రతికించింది ఆ యొక్క జీవాహారం, జీవజలం, జీవవాక్యం. ఎవరిని? ఇజ్రాయేల్ ప్రజల్ని. వాళ్ళకి నీరు కావాలంటే నీరు వచ్చింది, ఆహారం కావాలంటే ఆహారం వచ్చింది. ఎలా వచ్చింది? మన్నాను కురిపించాడు. వాళ్ళు కష్టపడలా, శ్రమపడలా, దొనలేదు, విత్తలేదు, కొయ్యలేదు, నీళ్లు పెట్టలా, ఏం చేయలా. ఏమైపోయింది? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మరి నీరు ఎడారి నీరు ఉంటుందా? మరి బండ నుంచి నీరుని దేవుడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడైనా సరే గతాన్ని వదిలేసి, గతాన్ని విడిచేసి, ఎగతాళిగా కాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ఎగతాళిగా కాకుండా, ప్రార్థనని నామాత్రంగా కాకోకుండా, మన కుటుంబం కోసం, మన సంఘాన్ని అట్ట పెట్టినా మన కుటుంబం కోసం, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం వెలిగించబడాలి, మన కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. కథోలికలకి మరీ తల్లి యొక్క సాదృశ్యం కోసం తెలుసా? మరీ తల్లిని మనం ఆరాధించడం వల్ల మనం ప్రేమించగలుగుతాం అందరినీ. మనలో ప్రేమ ఉంటుంది. మనలో ఏముంటుందమ్మా? విమర్శ అనేది ఉండదు. మనం ఎవరిని విమర్శించాం. హిందువుని కూడా మనం నువ్వు విగ్రహారాధికుడివి, నువ్వు సైతానివి అని మనం విమర్శించాం. ఏ ప్రొటెస్టెంట్ని కూడా మనం విమర్శించాం. ఎందుకని? మరీ తల్లి మనం ఆరాధించడం వల్ల ఆ తల్లి యొక్క ప్రేమ కథోలికలకు ఉంటుందన్నమాట. తల్లి తన బిడ్డలు చెడ్డవాడైనప్పటికీ తల్లి ఏం చేస్తుందమ్మా? మన బిడ్డలో చెడ్డవాడినప్పుడు మనం పొదుగులో తీసుకుని నా బిడ్డ మంచోడని చెప్పేసి అంటాం. నీ బిడ్డ అలర చేసాడు, తప్పు చేసాడంటే మనం ఏం చేస్తాం? దాన్ని మనం మన్నిస్తాం. వాడు తప్పు చేసింది మనకు కనపడదు, కానీ వాడు చేసి పెద్ద తప్పు అయినా సరే మనకు కనపడదు. ఎందుకని? మన బిడ్డల పట్ల మనకున్న ప్రేమ. మరీ తల్లి మనం ఆరాధించడం వల్ల, అంటే మా యొక్క ప్రార్థన సాయం కోరడం వల్ల మనకి ఆ ప్రేమ అనేది ఉంటుంది అనమాట. మరీ తల్లి యొక్క ప్రేమ వల్ల మనం అందరూ ప్రేమించగలుగుతాం. ఆ ధన్యత మరి మనకే దక్కిందనమాట. ఆ ధన్యత తెలిసిన వాళ్ళు ఎవరు మరీ తల్లిని విమర్శించరు. ఎందుకంటే ఈ వాక్యం చెప్పింది, తరతరాల వారందరూ మరీ తల్లి ధన్యురాలని పొగుడుతారు. మనం కూడా మరీ తల్లిని పొగుడుతాం. మనం
ఊరిగించినా ఇంకోటి చేసినా మరి తల్లిని మనం గణపరుస్తాం, పొగుడుతామని ఉందిగా ఇందులో వాక్యంలో. అందుకని చెప్పేసి మనం ఏమాత్రం బెసకూడదు, డౌట్లు రాకూడదు, అనుమానాలు రాకూడదు. ఎవరు మాట్లాడినా అనుమానాలు రాకూడదు. బయట వాళ్ళు వచ్చి మనలో చెవులు శంఖలాగా ఊదినా మనకి అనుమానం రాకూడదు. ఈ వాక్యం అందుకని వాక్యం చదువుకోవాలి. ఈ జీవ వాక్యాన్ని, మరి జీవజలం అనే నీరుని, జీవాహారాన్ని మనం ఎప్పుడైతే చదువుకుంటామో అప్పుడు మనం బెసకం అనమాట. మనం బెసకం. నిండుగా ఉన్న కుండ తిరుగుతాయా? నీళ్లు తిరుగుతాయా? నిండుగా ఉండకుండా ఎప్పుడు నిండుగానే ఉండాలి. మన హృదయం నిండుగానే ఉండాలి. నిండుగా ఉన్నప్పుడు త్వరగా మరి తల్లి మరి ఏమన్నాడు, ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఆ కాలంలో. ప్రభు నాగరబంధు పుడతారు. ఎంతో మంది రాజులు, మహారాణులు, గొప్ప గొప్ప వంశం వాళ్ళు అనమాట ఎదురు చూశారండి. వివాహాలు చేసుకోకుండా ఆ యేసయ్య పుట్టాలని ఎదురు చూశారు మహారాణులు అన్నాడు. గొప్ప గొప్ప వంశాలు ఆ రోజుల్లో. కానీ మరి దీనురాని మరి తల్లిని ఎన్నుకున్నాడు. ఈమె మహారాణియే. ఆ కుటుంబం చిన్న కుటుంబం అవునా? అన్నయ్య ఎవరండి? జాపీమును అన్నకి పుట్టిన చిన్న కుటుంబం అనమాట. ఆ కుటుంబంలో ఉన్న మరీ తల్లిని ఎన్నుకొని, ఎందుకని ఆమె యొక్క మనసు, ఆమె యొక్క పవిత్రత ఈ లోక సంబంధమైన రాణులు, రాజులు, మణులు, మాణిక్యాలు, బంగారానికి వెనకట్లేరు. అవి ఆమె యొక్క పరిశుద్ధత, ఆమె యొక్క మనసు, ఆమె యొక్క విధేయత, ఆ పవిత్రత అనేది అది భూమి నుంచి ఆకాశానికి, పరలోకానికి అంత ఎత్తుకంటే ఉందన్నమాట. అంత ఎత్తుకంటే ఉంది కనుకనే దేవుడు మరి తల్లిని ఎన్నుకున్నాడు. వాళ్ళకి అది లేదు. వాళ్ళకేముంది? ఈ లోక సంబంధం మణులు, మాణిక్యాలు, పేర్లు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఎవరికి? రాణులకి, మహారాణులకి, గొప్ప వంశాలు వాళ్ళకి ఏమన్నా? వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది కదా నీకు. ఏమని వాళ్ళకి? రాజులకి ఏముంటాయి? బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, రత్నాలు ఉంటాయి, మంచి పలుకుబడి ఉంటుంది, అనేక మంది పరిచారికులు ఉంటారు. ఆ భూ సంబంధమైన వాళ్ళకి. కానీ అసలుదే వాళ్ళ దగ్గర అది భూమి ఆకాశం గతించును గాని నా మాట ఇవి నిర్మూలం అయిపోతాయి. భూ సంబంధం మట్టి అయిపోతాయి, మసి అయిపోతాయి. ఇక్కడే భూమి నుంచి వచ్చి భూములు అయిపోతాయి, అయి ఉండవు. కానీ ఇది మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత, దేవుని పట్ల వినయం, విధేయత. మరి ఎంతమంది మనం దేవుని పట్ల విధేయత కలిగి ఉంటున్నాం? ఎంతమంది ఆదివారం మాస్టర్ గంటయ్యగా దేవాలయానికి వెళ్తున్నాం ఆసక్తి? ఎవరి కోసం వెళ్ళాలి? ఎవరి కోసం మనం దేవాలయానికి వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి చెప్పండి? ఎవరి కోసమా? యేసుప్రభు ఏమన్నాడు? వాళ్ళందరూ ఎడుతుంటే మీరు నా కోసం ఏడకోకండి, మీకోసము, మీ బిడ్డల కోసం. మర్చిపోయారు కదా. అందుకని ఈ వాక్యం చదువుతూ ఉండాలి. యేసుప్రభు యేసయ్య ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఆమె నిద్రపోతున్నాం మూల. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? ఎప్పుడైనా మాస్టర్ చాలాసార్లు చెప్పుకుంటారు, బాగా చెప్పుకుంటారు. మాస్టర్ గారు బాగా ప్రసంగం చెబుతారు, బాగా పాటలు పాడతారు. నాకు బాగా తెలుసు. ఆయన ప్రసంగం చెబుతారు, పాటలు పాడతారు మాస్టర్ బాగా. యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసము ఏడవకండి, మీకోసము, మీ బిడ్డల కోసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని దేవుడు చెప్పిన మాటని మనం ఏం చేయాలంటే మన కోసం అక్కడికి వెళ్ళాలి. మన కుటుంబం కోసం దేవాలయానికి వెళ్ళాలి. మన కుటుంబం, మన పిల్లల కోసం, మన అభివృద్ధి కోసం వెళ్ళాలి. మన గృహంలో వెలుగు కావాలి. మన గృహంలో చీకటి ఉండకూడదు. మన గృహంలో చీకటి అంటే ఏంటి? చీకటి అంటే మన గృహంలో చీకటి ఉందని ఎలా గ్రహిస్తాం మనం? శోధనలు ఉంటాయి మనకి, అతి భయంకరంగా తట్టుకోలేని శోధనలు, టెన్షన్స్ ఉంటాయి, అతి భయంకరంగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే అది చెప్పలేము అనమాట. అన్ని రకాలుగా వస్తాయి అనమాట. అవునా? వ్యాధులు వస్తాయి, అప్పులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, చాలా చాలా వస్తాయి కదా. అది భరించేవాళ్ళకి, అది అనిపించేవాడు తెలుస్తుంది. అవునా? ఎలా? తేనె తీగా ఉంది. మాస్టర్ చెప్పేస్తాను, మాస్టర్లు ఉద్యోగం ప్రొవైడ్ చేస్తాను. కానీ తేనె తీగా ఉంటుంది. తేనె ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది. అవునా కాదా? ఎలా తెలుస్తుంది? ఎలా ఎంత తీగా ఉంటుందిరా బాబు అంటే ఎలా తెలుస్తుంది? అది తింటేనే. తీపి వస్తువులు చాలా ఉంటాయి, కానీ తేనె యొక్క తీపి వేరు అనమాట. తేనె యొక్క తీదనం వేరుగా ఉంటుంది, తింటే తెలుస్తుంది. అవునా? అందుకని ఇర్మియాని ఏమనంటే, అయ్యా ఈ బైబుల్, ఈ జీవవాక్యాన్ని చుట్టజుట్టి నోట్లో పెడుతున్నాడు, తిను అన్నాడు. తింటున్నాడు అన్నమాట. చుట్టజుట్టి తింటే ఎలా ఉంది అని అడిగాడు. అబ్బో తేనె కంటే మధురంగా ఉందన్నాడు. ఎవరు? ఇర్మియా. తేనె కంటే మధురంగా ఉన్నాడు. ఏడిది? ఈ జీవవాక్యం. చూసారా? ఈ తేనె కంటే మధురంగా ఉంది అంటే తినాలి, చదవాలి,
విశ్వాసం కలిగి ఉండాలి. మరి తల్లి మరి ఏ విధంగా అయితే దేవుని అంగీకరించింది, దేవుని మాటను అంగీకరించింది, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఎందుకంటే ఆమె అంగీకరించబట్టి ఈ లోకమంతా రక్షించబడింది. మన ప్రార్థన ఏం చేయాలి? ప్రభా, నా కొరకు, నా పాపం నిమిత్తం, ప్రపంచంలో మానవాళి పాపం నిమిత్తం కలువరి సిలువలో నువ్వు బలి అయ్యావు, ఆ రక్తాన్ని సిందించావు అని ప్రార్థన చేయాలి. నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, ప్రపంచంలో మానవులందరి కోసం యేసు ఏం చేశాడు? ఆ కలువరి సిలువలో గొల్గొత్తా కొండ మీద రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరి మీద అయితే ఆ రక్తం ప్రోక్షించబడిందో వాళ్ళు స్వస్థ పొందారు. కుష్టి వ్యాధులు, జబ్బులు ఉన్నోళ్ళు, దయ్యాలు పట్టినోళ్ళు, రోగం ఉన్నోళ్ళు, ఎవరి మీద అయితే ఆ రక్తం చిందించబడిందో, ఎవరి మీద అయితే యేసు ప్రభు యొక్క ఆ ఫోకస్ పడిందో వాళ్ళందరూ ఏమయ్యారమ్మా? స్వస్థ పొందారు, రక్షణ పొందారు, పవిత్రులయ్యారు. మగ్దలేని మరి పెద్ద వ్యభిచారి, ఆమె పెద్ద మరి ప్రవక్తలాగా అయిపోయింది, విశ్వాస అయిపోయింది, భక్తురాలు అయిపోయింది. అర్థమైందా? మగ్దలేని మరి చూసారా? అంత కడిగేశాడు. ఎవరు కడిగింది? దేవుని యొక్క పరిశుద్ధ రక్తం కడిగేసింది అనమాట. ఆ పాపాలు కడిగేసింది, ఆమె జీవించగలిగి వెలిగించబడింది అనమాట. మనం, మన కుటుంబం వెలిగించబడాలి, మన బిడ్డలు వెలిగించబడాలి, మనం అభివృద్ధి చెందాలి. మనం ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? దైవజనుల్ని గౌరవించాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు మరి ఒక చోట ప్రార్థన చేసేప్పుడు దేవుడు ఏమన్నాడు? 6 దినాలు దేవుడు భూమిని, ఆకాశ రంగుల సమస్తను సృష్టించి 7వ దినాన విశ్రమించెను. ఆ 7 దినాన్ని ఏం చేశాడు దేవుడు? పవిత్రపరిచి పరిశుద్ధపరిచెను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? ఆది కాండం చూశారు మీరు? చదివారా? విన్నారా? చదువుకున్నారు కదా. ఈయని దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఈమె వింది, మరియం గారు విన్నారు, ఏం చేసిన తర్వాత అంగీకరించారు. మనం కూడా ఈయనేం చేయాలి? దాన్ని అంగీకరించాలి. దేవాలయం తప్పనిసరిగా వెళ్ళాలి. మాస్టర్ వచ్చేసి గంటేసి ఆయన అంతటికీ చెప్పిన అర్థం కాదు. మీరందరికీ ఈ యొక్క అదేంటి జీవజాలాన్ని ఇవ్వాలని, జీవాహారాన్ని ఇవ్వాలని, ఈ తేనె లాంటి ఈ యొక్క వాక్యాన్ని మీకు సాగించాలని, మీరు వెలిగించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి. ఒలివ మొక్కల్లాగా మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. దేవుళ్ళు లీనమైపోవాలి అనమాట. మీ యొక్క మొహాలు ఎలా ఉండాలి? ప్రకాశవంతంగా ఉండాలి. ఏడుపు కొట్టులాగా ఉండకూడదు. మరి తెలుపు నిర్మలంగా ఉండేది అనమాట. ఆయన కడదాకా యేసు ప్రభుని వెంటనే ఉందాము. యేసు ప్రభు మరితలు వదిలేసింది ఎప్పుడన్నా? కానాను వివాహం ఇందుకు వెళ్ళారు. మరితలు వెళ్ళిందా? ఆయన కుమారుడు అంటే వెళ్ళిందా? అక్కడ ఒక లోటు వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? లోటు ఏం ఏర్పడింది? ద్రాక్షరసం. వెరీ గుడ్. ఏమైపోయిందమ్మా? అందరికి తెలుసా ఈ విషయం? మీకు కూడా తెలుసా? యాదల బాల సంవత్సరాలు చెప్పి ఉంటాడు, నిద్రపోతాను. అప్పుడు కూడా నిద్రపోయి ఉంటావు. నీ జీవితం అంతే అంతే, మన జీవితాలన్నీ నిద్రపోకూడదు చెప్పినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాదల బాల స్వామి తెలుసా నీకు? ఏదా స్వామి తెలుసుగా? వడకల స్వామి. అప్పుడు ఆనాటి కాలం మనుషులే, నాకు తెలుసు. కానీ అప్పుడు చెబుతాను ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆదివారం గంట కానీ అక్కడికి వెళ్ళాలి. మన కుటుంబాలు అభివృద్ధి చెందాలి, మన మొఖాలు వెలిగించబడాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థించను. మరి తల్లి శిష్యులతో కలిసి ప్రార్థించను. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించను. ప్రార్థన ఎలా ఉండాలంట? మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయాలు కదిలించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం ఆవరిస్తాడో అప్పుడు మనకి ఫలితం వస్తుంది అనమాట. అప్పుడు వరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నేను వరుస పెట్టి లెక్క చేయనా అంటే అట్లని కాదు. నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చెయ్యి, పడుకున్నప్పుడు ప్రార్థన చెయ్యి, కూర్చున్నప్పుడు ప్రార్థన చెయ్యి, దేవుని మనసులో పెట్టుకో. అన్ని సమయంలో ప్రార్థన చేయొచ్చు. అవునా? కీర్తనలో అన్నాడు ఏమని? ఏమని కీర్తన మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? కీర్తన మొదటి అధ్యాయం చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పు నడువక, అపహాసులు కూర్చున్న చోటు కూర్చుండక. ఏం చెప్పాడు? దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అవునా కదా? వాళ్ళ ముచ్చట్లో ఇక అనవసరమేక. ఎందుకంటే ఇక మనల్ని ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. మన అయిపోయింది వయసు, అయిపోయిందా లేదా? అప్పుడు మన యొక్క ఇప్పుడు మనకేం కావాలి? ఆ జీవజాలం ఉండాలి, జీవాహారం మనలో నిండి ఉండాలి. మన పరలోకం పొందాలి, మన ప్రకాశం మన పిల్లలకు పడాలి, వాళ్ళు మనలాగా నడవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఒక కుటుంబం 10 కుటుంబాలు అవ్వాలన్నమాట. ఒలివ మొక్కల్లాగా.
మనం చేసిన తప్పులకి మన కుటుంబాలు బలి అవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. 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 ముందమ్మ కాక ఆదివారం గుడికి రారంటే మాట అనలా. ఊరు అమ్మ కాకండరా, ముందు అమ్మ కాకండరా, ఆదివారం గుడికి రమ్మన్న. మొగుడు పిల్లలిద్దరిని ఎగతాలు చేస్తూ ఉండేవాడు, పరేస్కాలు ఆడుతూ ఉండేవాడు, తాగుబోతులు ఆళ్ళతో. చివరికి ఒక కుటుంబం ఒక్కడు కూడా లేరు, మొత్తం అయిపోయింది. ఈ 43 సంవత్సరాలకి మొత్తం వెళ్ళిపోయింది. కుటుంబం ఇక లేదేక. రండిరా బాబు రండిరా, అది అమ్మ కాకండరా ఆదివారం అన్న, అది విషయం రా, అది అమ్మ కాకండరా. ఆ ఎగతాలు మాటలేంటరా బాబు, ఆ తాగుడు ఏంట్రా, అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎగతాలు చేస్తామేంట్రా, ఆ సంవరూరు మంచోడు కాదు, ఈ మేస్తారు మంచోడు కాదు, ఈ మాటలేంట్రా అసలు. మీరు ఒకసారి రండి, మనుషులను చూడకాకండి, మనుషులను చూడకాకండి. మనం ఎవరు చూడాలి? యేసయ్యని చూడాలి. ఎవరు చూడాలి? దేవుని చూడాలి. మనుషులను చూడకూడదు. మనుషులు మనం యేసయ్యని చూడాలి. ప్రైజ్ ద లార్డ్. 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 చంద్రులైన మచ్చను చూడొచ్చేమో గానీ యేసయ్యలో మచ్చను చూడగలుగుతామా? లేనే లేదు. అందుకని మనం ఎవరు చూడాలి? యేసయ్యని చూడాలి మనం. అవునా? ప్రవక్తలు ఉన్నారు, వాక్యాలు చెప్పారు, దేవుని ప్రకటించారు, ఏలే ప్రకటించాడు, సమయాలు ప్రకటించాడు, మరి ఈయన మోషే నడిపించాడు. వీళ్ళందరినీ లక్షల కొలది జనాన్ని నడిపించాడు. వాళ్ళు ఎన్ని లక్షల వాళ్ళకి ఆహారం ఇచ్చాడు ఆయన ప్రార్థన చేసి. దేవుడు ఆయన మాట అంగీకరించాడు లేదా? ప్రభా, ఈ 40 లక్షల మందికి ఆహారం కావాలి. మోషే నువ్వు బాధపడకాకు, ఆకాశం నుంచి కురిపిస్తా. ప్రభా, ఈ ప్రజలకి మాంసం కావాలి, మొక్కలు అడుగుతున్నారు వీళ్ళు. అక్కడ మేము పెద్ద పెద్ద బాండాలలో కుండల్లో వండుకుని తినోళం, రొట్టెలు వేసుకుంటా అని చెప్పేసి అడిగితే, ప్రభా వీళ్ళు అలా తిన్నారంట, అయ్యా వాళ్ళకి మాంసం అని చెప్పేసి అన్నప్పుడు అంతకంటే రుచికరమైన పురుడి పెట్టలు ఇచ్చాడు. మీ ఇష్టం వచ్చాడు తినమన్నారు. ఈ గొట్ల పడిపోయినాయి, మన తొడిగిలేసినట్టు. ఏంటవి? పూరెడి పెట్టల ఎముకలు, ఆ యొక్క ఏకలో అవన్నీ ఏమని అంటే గొట్లేనంట. ఆ గొట్ల పడిపోయి పురుడు బట్టి జబ్బులు వచ్చేసినాయి. అంటే మితిమీరి కరువు తిండి తినేసారన్నమాట. ఏమైందంట శివరాఖరికి? పురుగులు పడిపోయి ఏమైందంట, వాసన కొట్టిందన్నమాట. చూసారా మనిషి యొక్క దురాలోచన? ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళకి ఒంటి మీద వస్త్రమే మాయలేదు, ఒంటి మీద వస్త్రం చినగలేదు. ఏమి లేదు. వెరీ గుడ్. ఏమైనా కాళ్ళు చెప్పులు కూడా అరగలేదు. ఆడి వస్త్రం అలానే ఉంది, నా వస్త్రం ఎలా ఉంది, నీ వస్త్రం ఎలా ఉంది. ఎంత అద్భుతం అమ్మా సార్. కుట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ప్రతి ఎక్కడుంది అక్కడ. ఎడారులు నడుతుంటే అరణ్యం నడుతున్నారు, ఎడాలు నడుతున్నారు. అన్నీ ఉన్నాయి, అవి లేవు కదా. అన్ని సంవత్సరాలు ఎక్కడ ఉంటాయి? ఇంకా లేవు కదా. బట్ట మాయిలా చూసారా, చెప్పులు అరగలేదు. ఆహారం సమృద్ధిగా ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ శ్రేష్టమైన నీరు ఇచ్చాడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆ మరి తల్లి, గొప్ప తల్లి ఏం చేసిందంటే మనకి ఏం చేసిందమ్మా, ఒక గొప్ప రక్షకుడిని అనుగ్రహించిన తల్లి అన్నమాట. ఆ యొక్క తల్లి యొక్క ప్రార్థన సహాయం మనందరికి కావాలి. ఆ సహాయం వల్ల మనం ప్రేమించగలుగుతాం. ఆ ప్రేమే దేవుడు. అవునా? ప్రేమే దేవుడు. పాట కూడా ఉంది కదా, ప్రేమే దేవుడు. ఆ ప్రేమ నుంచి తల్లి ఎవరైతే మనం ఆ యొక్క ప్రార్థన సహాయం అడుగుతామో మనందరికీ మరి ఆమె ద్వారాగా మనకి మరి మనం ప్రేమను పొందగలుగుతాం. మన కుటుంబాలని సక్రమంగా నడిపించగలుగుతాం. యేసు ప్రభుని యేసయ్య మరి సిలువ వేసి అంతవరకు మరి భూస్థాపన కార్యక్రమం అంతటికి ఆయన ఉత్థానమైనంత వరకు కూడా మరి తల్లి కుమారుని వెంటనే ఉంది, కుమారుని వెంటనే ఉంది. మన బిడ్డల వెంట మనం ఉండాలి. ఏ బిడ్డలు ఏ తప్పు చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, మన బిడ్డలు మన జాగ్రత్త నడవడికలో చేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. 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 అందుకని మరి తల్లి ఈ తరతరముల వారు నన్ను ధన్యురాలని చెప్పేసి అంటారు. నేను చాలా చెప్పుకుందాం అనుకున్నా కానీ చాలా టైం అయిపోయింది. చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఎస్తేర్ రాణి ఉంది, యుదితీయ ప్రవక్త ఉంది, మరి ప్రిస్కిల్లా ఉంది, ప్రవక్తీయులు అనమాట స్త్రీలు. వీళ్ళందరూ దేవుని యొక్క మాటను అంగీకరించి దేవుని యొక్క అడుగుజాలు నడిచి వాళ్ళు గొప్ప పేరు సంపాదించారు, ప్రవక్తలు అయ్యారనమాట. అవునా? ఈ లోకం అశాస్త్రమైనది, ఈ లోకము అశాస్త్రమైనది, ఈ శరీరము అశాస్త్రమైనది. ఇవాళ ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉంటుంది. అవునా? దీని కనుక సైతానికి అప్పచెప్తే ఏమైపోద్ది? ఏబు శరీరం కనుక కులిపోయి చూసావా, ముడతలు పడిపోయి అలా అయిపోతుంది. ఇప్పుడు నిగనిగనే ఆడుతూ ఉంటాం మనం. ఎలా ఆడతాం? నిగనిగలు ఆడుతుంటాం. దీని లోకానికి అప్పచెప్పామనుకోండి, ఏబు శరీరం కంటే భయంకరంగా అయిపోతుంది.
చాలా మంది చూస్తాం. మా ఊర్లో ఒక అమ్మాయి మంచి అందగతిన కూర్చోబట్టు కమ్మరు అమ్మాయి, చాలా అందంగా ఉండేది, సంద మామలాగా ఉండేది. ఎవరి మాట వినలా, పెద్దోళ్ళ మాట వినలా. శివరానికి భయంకర కుష్టి వ్యాధి కంటే అది భయంకరమైన మనిషిలాగా ఎవరు గుర్తించలా. వచ్చి ఆ బస్ స్టాండ్లో పడుకుంది, ఎవరు గుర్తించాల, కమ్మరు ఎవరు గుర్తించాల. చూడగా ఎవరో పెద్దోళ్ళు ఆరాధిస్తే ఆమె యొక్క గుర్తును బట్టి అప్పుడు నువ్వు పలానా అంటే ఎట్ట అయిపోయావేంటమ్మా అని చెప్పేసి అన్నారు. ఆమె ఇష్టం శరీరకంగా తిరిగేసి అని చేసేసి ఆ అనాథలాగా చనిపోతే బయట మున్సిపాలిటీని తీసుకొచ్చి కాల్చేసారు. వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరు అంటుకోలేదు ఆమెనెవరో. మనం ఆరోగ్యంగా ఉండం, ఐశ్వర్యవంతంగా ఉన్నాం, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని రకాలుగా మనం సమృద్ధిగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ అందరూ వస్తారు. అవునా? ఇప్పుడు ఎవడన్నా కుష్టివ్యాధుడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు, మనం వాడిని ఆనుకుని కూర్చుంటామా? చేదగ్గు గుండోడు వచ్చి మన పక్కన దగ్గుతో కూర్చుంటాడు, మనం ప్రశాంతంగా కూర్చోగలుగుతామా? ఎందుకని? మన తమ్ముడే కావచ్చు, మన తల్లి కావచ్చు, కూర్చోగలుగుతావా? చెప్పండి మీరు ఎవరైనా. ఆ వ్యాధులను కూడా ఎవరిని వచ్చి మన పక్కన కూర్చుంటే కూర్చోగలుగుతావా? కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? తలుపులు తాళాలు వేసేసుకుని బయటికి రాలి. ఎందుకని? తల్లి లేదు, పిల్ల లేదు, నీ పిల్లలు ఎక్కడో ఇచ్చి ఉంటారు, మీ కొడుకు ఎక్కడో ఉంటాడు, ఆ సంబంధాలు ఏమైనా ఉన్నాయి. అప్పుడు వద్దొద్దు, ఎక్కడోళ్ళు అక్కడే, రావద్దు, మాట్లాడి చచ్చిపోతాం. వైరస్ వచ్చేస్తుంది ఫోన్ ద్వారా. వచ్చిందా లేదా? అవునా? అప్పుడేమన్నాడు? అప్పుడు ఎందుకని దేవుడు అన్నాడు, ఏది అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు. నాకు అదే గుర్తొచ్చింది. 7 ఏండ్ల శ్రమల రోజు. మన బతుకు కుక్కలు కూడా చూడవు. ఒకడికి ఏలూరులో బాగా ఇంతలో బంగారం తాడు, చేతికి 5 ఉంగరాలు, చచ్చిపోయాడు కరోనా వచ్చి. ఆడ అడ్రస్ రాసి వెళ్తే ఆ ఇంటికి తీసుకొస్తే గేట్లు తాళాలేసి వాళ్ళ భార్య చిచ్చిచ్చి ఆ అబ్బాయి మాకు తెలవదు, మాకు సంబంధం లేదు, మాకేమో తీసుకెళ్ళినాను. కాదమ్మా వీళ్ళే అడ్రస్ ఇచ్చారంటే, కాదు మాకు సంబంధం లేదండి. ఆడ ఒంటి మీద ఏముంది? బంగారం ఉంది. అయినా కానీ కాదు అందంట. ఎందుకని? అక్కడికి వెళ్తే మీ అమ్మాయి చచ్చిపోతుంది. ఎవరు ప్రాణం కాడు దాసులు అనమాట. ఉగ్ర సమయంలో కొండల మీద పరిగెడతారు, గుట్ల మీద పరిగెడతారు, చెట్లు ఎక్కుతారు, చేపలు ఎక్కుతారు, ఇల్లు ఎక్కుతారు. పిల్లల్ని వదిలేస్తావు నువ్వు నీ రక్తాన్ని పంచుకు పుట్టాడు, నీ పేగుని తెంచుకుని బిడ్డను కూడా నువ్వు వదిలేసేస్తావు. ఎందుకని? ప్రాణం అంటే అంత తీపి. అవునా? మరి ఆరోగ్యం అంటే నీకు ఎందుకు ఉండదు అంత తీపి? శరీరాన్ని మనం బయట సైతానికి ఎందుకు అప్పచెప్పాలి? అవునా? ఇది ఒక ఇంద్రధనుస్సు లాంటిది. ఇంద్రధనుస్సు తెలుసా? ఇంద్రధనుస్సు ఎప్పుడు వస్తుంది? 7 రంగులు ఎప్పుడు వస్తాయి? వర్షం కురిసి ఆగిపోయినప్పుడు వస్తాయి. మరి ఏమైపోద్ది? మాయమైపోద్ది. మన శరీరం కూడా అంతే. ఒక ఇంద్రధనుస్సు లాంటి ఇప్పుడు కళకళ ఆడుతుంటాం, బయటికి వెళ్ళిపోయామనుకోండి మాయమైపోతాం, మాయమయ్యి అయిపోతాం. అందుకని చెప్పేసి దేవుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, విశ్వాసం కలిగిన బిడ్డలు ఎవరైనా సరే కుడికే కానీ ఎడకే కానీ చుట్టెలరు. ఒకవేళ సాతాను వచ్చి శోధించినా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పక్కకి త్రోసివేస్తాడు. ఆయన బిడ్డలైనా రక్షించుకుంటాడు. అందుకని ఆయనలో మనం లీనమవ్వాలి. ఎవరిలో? యేసయ్యలో మనం లీనమవ్వాలి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఇప్పుడు చెప్పింది మన కోసమే, మన బిడ్డల కోసం. యెరూషలేము కుమార్తెలారా, మీ కోసము మీ బిడ్డల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవాలి? అవునా? మన అభివృద్ధి అనేది, మన ఆశీర్వాదం మనకు తెలుసు. మనం ఎలా ఉన్నాం, మన కుటుంబాలు ఎలా ఉన్నా మనకు తెలుసు. అవునా? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం కోల్పోయామో తెలుసు. అవునా? ఆర్థికంగా నష్టపోవచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. ఆర్థిక నష్టంగా పోతే తర్వాత సమకూర్చగలుగుతాం, కానీ ప్రాణ నష్టం అయితే మనం మళ్ళీ తెచ్చుకోగలుగుతామా? ఆరోగ్య నష్టం అయితే తెచ్చుకోగలుగుతామా? వాడు క్యాన్సర్ వచ్చిందంట. ఎప్పుడు తెలిసింది? చచ్చిపోయి ముందర తెలిసింది. ఎప్పుడు? చచ్చిపోతాడు గంటల్లో, అప్పుడు తెలిసింది. చూసారా మాయ రోగం? బాగానే మెల్లమెల్ల ఆడుతున్నాడు. కానీ ఇక లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందమ్మా? అప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ వ్యాధి అనేది, శారీరక వ్యాధి అనేది, అలాంటి భయంకర వ్యాధులు ఉంది. దేవుడు ఏమన్నాడు? ఎవరైతే నన్ను అనుసరించరో, ఎవరైతే నన్ను తృణీకరిస్తారో, ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తారో, ఐగుప్తులో ఉన్న వ్యాధులన్నీ మనుషుల మీదకి వస్తాయి. ఆ పంటల మీద ఉన్న తెగుళ్ళన్నీ మీ పొలాల మీదకి వస్తాయి, మీ పంటలు తినేస్తాయి. ఆ వ్యాధులన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయంట? హింసించి, బాధించి, బంధించి చంపేస్తాయి. ఎప్పుడు అది జరిగేది?
యేసయ్య మాట వినప్పుడు, ఎవరి మాట విన్నప్పుడు? యేసయ్య మాట విన్నప్పుడు అవి మొత్తం మనకు వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి దేవుని పట్ల విశ్వాసం కలిగి, భక్తి కలిగి, మన కోసం, మన బిడ్డల కోసం మనం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ప్రార్థన సహాయం మరి తల్లిని మనం అడిగితే ఆ తల్లి మన సహాయం చేస్తుంది. ఆ తల్లి వల్ల మనం అందరినీ ప్రేమించగలుగుతున్నాం. మరి తల్లిని త్రోసివేయకూడదు. తరతరముల వారు నన్ను ధనిరాలందరూ. చక్క ఎస్తేర్ ఏం చేసింది? వారి యొక్క ప్రజలందరి కోసం, ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం ప్రాణాన్ని త్యజించింది. ఆమె ప్రాణం పోయినా పర్వాలేదు ఉంది. ఆ యొక్క ఉన్నతమైన వస్త్రాలు తీసేసింది, ఆ అధికారాన్ని తీసేసుకుంది, మొత్తం తీసేసుకుంది.